మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు వీడియో ఏంటంటే హెవీగా ఉండేటువంటి మనకి గొలుసు కుట్టుతో కుట్టేటువంటి ఈ యొక్క వర్క్ బ్లౌజ్ ని మనం ఇంట్లోనే నార్మల్ గా మనం మిషన్ కుట్టే సూది కాకుండా బట్టలు కుట్టే సూది ఉంటుంది కదా, దూర్పాయ చేసే సూది, ఆ సూదిని వాడుతూ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా సన్నగా ఉంటుంది వర్క్, కానీ మనం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను. తర్వాత జరీ థ్రెడ్స్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ రెండు తీసుకున్నాను. అయితే మనం సన్నగా ఉన్న సూదులు మాత్రమే తీసుకోవాలి. మన దారం పట్టడానికి హోల్ కొంచెం వెడల్పుగా ఉండాలి, అంటే పొడవు ఎక్కువగా ఉండాలి, అప్పుడు దారం ఈజీగా పడుతుంది అనమాట. అలా ఉన్నటువంటి సూది తీసుకుంటే మనకి ఏంటంటే సన్నగా ఉన్న సూది తీసుకున్నాం అనుకోండి, గొలుసు అనేటువంటి చిన్నగా అందుకున్నాం, చిన్న చిన్నగా వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. గొలుసు చిన్నగా రావాలంటే సూది అనేటువంటి సన్నగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకు 2 వరుసలు జరీ పట్టాలి అనుకుంటే సూది ఏంటంటే వెడల్పుగా ఉండకుండా పొడవు ఎక్కువ ఉంది అనుకోండి, ఒక లైన్, ఒక ఫస్ట్ లైన్ లో నెక్స్ట్ అలా వస్తుంది అనమాట. అలాంటి సూదులు కూడా ఉంటాయి. సూదులు సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట. మనం వర్క్ చేసేటప్పుడు మనము జరీ థ్రెడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ జరీ ఏంటంటే 4 లైన్స్ తీసుకోవాలన్నమాట. 2 వరుసలు తీసుకుని దాన్ని డబల్ చేస్తే 4 లైన్స్ వస్తుంది. అలా జరీ అయితే 4 లైన్స్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ అయితే అలా కాకుండా ఈ యొక్క జరీ ఉందనుకోండి, సింగిల్ లైన్ కూడా తీసుకోవచ్చు. సింగిల్ లైన్ తీసుకుంటే మరీ సన్నగా అనిపించింది, అందుకనే డబల్ లైన్ తీసుకున్నాను. ఈ జరీస్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, అదొకటి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలి. స్మూత్ గా ఉన్న జరీ అనుకోండి, మనం లాగినప్పుడు మధ్యలో కట్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని హార్డ్ గా ఉన్నటువంటి జరీస్ ఉంటాయి, ఆ జరీ తెగిపోతుంది, మధ్యలో థ్రెడ్ వస్తుంది అనమాట. ఆ థ్రెడ్ సపోర్ట్ అనేది తెగిపోతుంది, అప్పుడు మనం వర్క్ చేసుకున్నటువంటి డ్యామేజ్ అవుతా ఉంటాయి అనమాట. అదొకటి చెక్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే మనము ఏమంటారు, కార్బన్ పేపర్ ఉంటుంది కదా, ఆ కార్బన్ పేపర్ పెట్టి నా దగ్గర ఆల్రెడీ వేరే బ్లౌజ్ వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది అనమాట. ఆ వర్క్ చేసిన బ్లౌజ్ పై నుండి నేను ట్రేస్ చేసుకొని తీసుకున్నాను అనమాట. అప్పుడు మనం ఈజీగా సేమ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇదే వర్క్ మగ్గం వర్క్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట. 3000 రూపీస్ ఏమో ఉంది. దాన్ని నేను నా నాకు తోచినంతలో, నాకు వచ్చినంతలో నేను ఈజీగా చేసుకున్నాను. మనకైతే ఒక 200-300 ఈజీగా అయిపోతుంది, కానీ వర్క్ చేసుకోవడానికి అయితే చాలా డేస్ పట్టింది. సన్నగా కుట్టుకోవాలి కదా, అందుకోసం అనమాట. ముందుగా మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని యొక్క ఎడ్జెస్ కి అయితే మనకు సిల్క్ థ్రెడ్ పెట్టుకొని మనం గొలుసు కుట్టుతోటి డిజైన్ అయితే ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. ఆ యొక్క డిజైన్ ఫామ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనము సింగిల్ కలర్ తీసుకోవచ్చు, మల్టీ కలర్స్ తీసుకోవచ్చు, అది మన ఆప్షన్. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటేమో పర్పుల్ కలర్ తీసుకున్నాను, సారీ ఒకటేమో స్కై బ్లూ తీసుకున్నట్టేమో ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను. అలా నేను ఆల్టర్నేట్ కలర్స్ తీసుకొని కుట్టుకున్న తర్వాత దాని లోపల ఫిల్లింగ్ చేసుకున్నాను అనమాట. ఆ ఫిల్లింగ్ కూడా ఆల్టర్నేట్ కలర్స్ చేసుకుంటున్నాను. అయితే ఆల్టర్నేట్ కలర్ ఏంటంటే సిల్వర్ జరీ ఒకదానికేమో, ఒకదానికేమో గోల్డ్ జరీ వేసుకుంటున్నాను. అక్కడ కూడా మొత్తం అంతా ఫిల్లింగ్ మనకి గొలుసు కుట్టే అనమాట. గొలుసు కుట్టడం వస్తే చాలు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆ గొలుసు కుట్టడం ఒక్కటి వస్తే చాలు, దాంతో ఫిల్లింగ్ వస్తుంది, దాంతో పాటు బార్డర్స్ వేసుకోవచ్చు. తర్వాత మొత్తం అంతా వేసాక సింపుల్ గా అనిపిస్తుంది కాబట్టి ఆ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ యొక్క గ్యాప్స్ లో అయితే మనము బూటీస్ అయితే వేసుకోవచ్చు. అలా వేసుకొని బ్లౌజ్ వర్క్ అయితే ఫినిషింగ్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా నెక్ కు వేసుకున్నాను, తర్వాత ఫ్రంట్ నెక్ వేసుకున్నాను, బ్యాక్ నెక్ కూడా వేసుకుని ఇది మొత్తం నాకు వర్క్ చేసుకోవడానికి సంవత్సరానికి పైగా పట్టింది అనమాట. ఎందుకంటే వర్క్ ఎక్కువగా ఉంది, చేయడం కూడా చాలా టైం పడుతుంది అనమాట. చిన్న చిన్నగా ఉంటుంది. అలా కాకుండా మనము మగ్గం సూది వాడి చేసాం అనుకోండి, తొందరగానే అయిపోతుంది. మనకి మగ్గం సూది వాడి వర్క్ చేయడం రాదనుకోండి, అప్పుడు ఇంక ఇలా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దానికోసం ఏంటంటే మనం ఇలా చిన్న రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, రింగ్ సైజ్ చిన్నగా ఉంటే మనకి హ్యాండ్లింగ్ అనుకోండి ఈజీగా ఉంటుంది. అలాగే పెద్ద రింగ్ అనుకోండి, మనము ఆ యొక్క స్టాండ్ ఫ్రేమ్ పెట్టుకొని అక్కడే కూర్చొని కుట్టాల్సి వస్తుంది. ఇది అనుకోండి కాసేపట్టు కుట్టేసి అటు వంట చేసి కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికైతే మనం చిన్న ఫ్రేమ్ అయినా సెట్ అవుతుంది. కొన్నిటికి ఏంటంటే చిన్న ఫ్రేమ్ సెట్ కాదనమాట, ఎందుకంటే అక్కడ పూస వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ అలాంటిది వచ్చింది అనుకోండి, చిన్న ఫ్రేమ్ పెట్టుకుంటే మధ్యలో బ్రేక్ అవుతుండడం కానీ డిస్టర్బ్ కావడం అవుతుంది. అందుకని మనం ఓన్లీ థ్రెడ్ వర్క్ ఉన్న వాటికైతే ఇలా చిన్న ఫ్రేమ్ పెట్టుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫ్రేమ్ పెట్టుకునేటప్పుడు కూడా మనం లోపల ఉన్నటువంటి ఇది ఇంకొకటి సపోర్టింగ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, దానికి క్లాత్ కానీ లేదంటే మనకి పేపర్ టేప్ వస్తుంది కదా, అది కానీ పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క క్లాత్ పెట్టుకున్నప్పుడు అది జారిపోకుండా స్టిఫ్ గా ఉండడానికైతే ఉపయోగపడుతుంది.
ఇదిగోండి మొత్తం అంతా వర్క్ అయిపోయిన తర్వాత మధ్యలో అక్కడక్కడ ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. అందుకనే చిన్న చిన్నగా మనం పూసలు కుట్టుకుంటాం కదా, పూసలు కానీ స్టోన్స్ కానీ, ఇక్కడ మనం మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్కే చేయాలనుకున్నాం కాబట్టి ఆ థ్రెడ్ తోనే చిన్న చిన్నగా బూటీస్ లాగా తయారు చేసుకున్నాను. ఆ బూటీస్ కూడా ఒకటే కలర్ కాకుండా 2 కలర్స్ పెట్టుకున్నాను అనమాట. అదే జరీ థ్రెడ్ తో పెట్టుకున్నా. లేదు అంటే జరీ థ్రెడ్ వాడుకోవచ్చు, 2 రకాల జరీ థ్రెడ్స్ వాడుకోవచ్చు, తర్వాత మనం తీసుకున్నటువంటి సిల్క్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింపుల్ గా ఈజీగా వేసుకోవచ్చు ఈ యొక్క వర్క్. నేను కొంచెం హెవీగా ఎక్కువ బ్రాడ్ గా ఉన్నది తీసుకున్నాం కాబట్టి నాకు టైం ఎక్కువ పట్టింది. బ్రాడ్నెస్ తక్కువగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. ఇలాంటి బూటీస్ మొత్తం అంతా నెక్కుకు వేసా కాబట్టి చాలా టైం పట్టింది అనమాట. చూసారా, ఈ విధంగానైతే మనము ఇక్కడ ఏంటంటే నేను హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇలా వచ్చి ఫుల్ హ్యాండ్స్ అనుకోండి, ఇంకొంచెం పైన కింద ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనిపించింది వర్క్? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీకు అది చూడండి అక్కడ ఏంటంటే మనం